సిరీస్ లా ఈరోజు డే వన్ షోల్డర్ అండ్ బైసెప్స్ ట్రైన్ చేస్తాము. సో ఎవరికైతే ఆల్రెడీ బాడీ ఫ్యాట్ ఉంది, ఉన్న బాడీ ఫ్యాట్ డ్రాప్ కావాలి, యాజ్ వెల్ యాజ్ మజిల్ కూడా గ్రో కావాలనుకునేటోళ్ళకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్ సూట్ అవుతుంది. సో ఈరోజు డే వన్ షోల్డర్ అండ్ బైసెప్స్ ట్రైన్ చేద్దాం. షోల్డర్ లా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆర్నాల్డ్ ప్రెస్. సో ఆర్నాల్డ్ ప్రెస్ చేసేటప్పుడు డంబుల్ పొజిషన్ ఫేస్ లెవెల్ ఉండాలి. ఓకే, షోల్డర్ మీద వెయిట్ ఉండాలి, ఇట్లా డ్రాప్ చేయొద్దు, ఫేస్ లెవెల్ ఉండాలి. 1 2 3 4 ఈచ్ హ్యాండ్ 15 కౌంట్, 2 హ్యాండ్స్ 1 2 అట్లా 2 హ్యాండ్స్ కలిపి 30 కౌంట్. 1 to 1.5 minute బ్రేక్ ఇచ్చి అట్లా 4 sets పర్ఫామ్ చేస్తాము. ఇది మనకు యాంటీరియర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. సో లాటరల్ రైజెస్ చేసేటప్పుడు మీకు ఇన్ కేస్ అంటే ఫస్ట్ లైట్ వెయిట్ డంబుల్ అయితే తీసుకోండి. మీరు ఏ వెయిట్ అయితే చేస్తారో లెగ్స్ ముందు పెట్టుకోండి, ఎక్కువ రావాలి. డైరెక్షన్, డంబుల్ డైరెక్షన్ కూడా ఇప్పుడు ఈ లెగ్స్ ఉన్నాయి, ఇట్లా ఉంది కదా, ఇట్లా స్ట్రైట్ రావద్దు, కొంచెం అవుతుంది. అండ్ డెల్ట్రాయిడ్ మీద కూడా ఇంపాక్ట్ పడదు. సో కొంచెం ఫార్వర్డ్ రావాలి. డంబుల్ డైరెక్షన్ 15 కౌంట్ 4 sets. ఇది మనకు అండ్ లాటరల్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మనకు షోల్డర్స్లో ఏంటంటే డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్ వాడుక భాషలు చెప్పాలంటే ఫ్రంట్ డెల్ట్, లాటరల్ డెల్ట్, రేర్ డెల్ట్. సో ఎవ్రీ డెల్ట్ ట్రైన్ చేసినప్పుడే షోల్డర్ గ్రోత్ మంచిగా ఇంపాక్ట్ కనబడుతుంది మనకు. సో ఇది మనకు లాటరల్ డ్రెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్ ఫ్రంట్ రైజెస్. సో ఫ్రంట్ రైజెస్ మనకు మళ్ళీ ఫ్రంట్ డెల్ట్ మీద, యాంటీరియర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇట్లా ఏదన్నా వెయిటెడ్ ప్లేట్ తీసుకోండి, 5 kgs or 10 kgs, లెగ్స్ ముందు పెట్టుకొని హైట్ ఫేస్ లెవెల్ హైట్ రావాలి. ఎల్బో లైట్ గా బెండ్ ఉండాలి అండ్ ఎల్బో లాక్ ఉండాలి. ఎల్బో మూవ్మెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూవ్మెంట్ రావాలి. ఎల్బో ఇట్లా స్ట్రైట్ ఉండొద్దు, స్లైట్ గా బెండ్ ఉండాలి. ఓకే, హైట్ ఫేస్ లెవెల్ హైట్ రావాలి. 15 కౌంట్ 4 sets. ఎక్సర్సైజ్ షగ్స్. సో షగ్స్ చేసేటప్పుడు డంబుల్ మీ లెగ్స్ పక్క పెట్టుకోండి. లెగ్స్ లెంత్ విడ్త్ కూడా మీ షోల్డర్ విడ్త్ ఉండాలి, అంతే. ఎక్కువ వైడ్ అవసరం లేదు అండ్ ఎక్కువ క్లోజ్ కూడా అవసరం లేదు. డంబుల్ లెగ్స్ పక్క పెట్టుకున్నాం. ఓన్లీ కాలర్ మూవ్మెంట్ రావాలి, ఓన్లీ ట్రాప్స్ మూవ్మెంట్ రావాలి. 1 2 ఎల్బో మూవ్మెంట్ రావద్దు. 3 4 ఓన్లీ అప్ డౌన్. ఈ రొటేషన్ మూమెంట్, చాలా మంది రొటేషన్ మూమెంట్ చేస్తారు, అవసరం లేదు, జస్ట్ అప్ డౌన్. ఓకే, 15 కౌంట్ 4 sets. వీలైతే మీరు ఒకవేళ మరీ బిగినర్ కాదు, ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటే అప్, 1 second హోల్డ్ డౌన్, 1 second హోల్డ్ డౌన్. 15 కౌంట్ 4 sets. షోల్డర్ల లాస్ట్ ఎక్సర్సైజ్ ఫేస్ పుల్ ఓవర్. సో ఫేస్ పుల్ ఓవర్ మనకు రేర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. నేను సింపుల్గా ఏంటంటే వాడుక భాషలో చెప్తున్నా, అందరికీ రీచ్ అయ్యేటట్లు, అందరికి అర్థమయ్యేటట్లు. ఏదో నేను ఇప్పుడు టెక్నికల్ ఎట్లా అంటే టర్మినాలజీ యూజ్ చేసి ఇప్పుడు యాంటీరియర్ డెల్ట్, లాటరల్ డెల్ట్, పోస్టీరియర్ డెల్ట్ అన్న అంటే అది కొంతమందికి అర్థం కాదు అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. సో అందరికి అర్థం కావాలి, వాడుక భాషలు ఉండాలి, దాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాము. సో ఇది ఫేస్ పుల్ ఓవర్ మనకు ఈ రేర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఈ బ్యాక్ సైడ్ ఉన్న మజిల్ మీద. సో ఎవ్రీ మజిల్ మీరు ట్రైన్ చేసినప్పుడే ఓవరాల్ మనకు మజిల్ షోల్డర్ ఇంపాక్ట్ అనేది మనకు కనబడుతుంటుంది, లుక్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ రైజెస్ ఫ్రంట్ డెల్ట్, లాటరల్ రైజెస్ లాటరల్ డెల్ట్, ఫేస్ పుల్ పోస్టీరియర్ డెల్ట్, షగ్స్ ట్రాప్స్. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్కి మనము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ ఫేస్ పుల్ ఎట్లా చేస్తామంటే, ఫేస్ పుల్ మన ఫేస్ లెవెల్ హైట్ పెట్టుకోండి, కేబుల్ ఎక్కువ హైట్ అవసరం లేదు. సో వెయిట్ సెలెక్ట్ పెట్టుకొని, నాకు తెలిసి స్టార్టింగ్ అయినా సరే ఓ 10 kgs ఈజీ వస్తుంది, 10 kgs. సో వెయిట్ పెట్టుకొని ఒక 2 steps ఇన్కి పోండి, 1 2. ఓకే, అంతే. లెగ్స్ కొంచెం వైడ్ పెట్టుకొని బాడీ మొత్తం లాక్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూవ్మెంట్ రావాలి. పుల్, స్లో రిలీజ్. ఫేస్ లెవెల్ పుల్ చేయండి, కేబుల్. 2 3 4 5 ఇట్లా 15 కౌంట్ 4 sets పర్ఫామ్ చేయండి. షోల్డర్ ఎక్సర్సైజ్ అయిపోయింది. షోల్డర్ తర్వాత బైసెప్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ కర్ల్స్ చేసేటప్పుడు ఒక స్టెప్ వెనక్కి ఉండండి, మనకి ఇంటరప్ట్ కాకుండా. కేబుల్ 1. ఓకే, షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి. ఇప్పుడు బైసెప్ చేసేటప్పుడు షోల్డర్ మూవ్మెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూవ్మెంట్ రావాలి, ఏ బైసెప్ ఎక్సర్సైజ్ అయినా. ఓకే, షోల్డర్ అందుకే బాడీకి ఇట్లా లాక్ పెడతాము, ఓన్లీ ఎల్బో మూవ్మెంట్ రావాలి. అప్, కంప్లీట్ డౌన్. కాన్సెంట్రిక్, ఎసెంట్రిక్ అంటాము.
పుల్, స్లోగా రిలీజ్ చేయండి. ఓకే, 15 కౌంట్ 4 సెట్స్ రావాలి. నేను ఏంటంటే బిగినర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో స్లోగా ఇప్పుడు మనం డే 1 నుంచి డే 90 వరకు ఇప్పుడు ఏంటంటే మీకు బేసిక్ లెవెల్లో చెప్తున్నా. నేను ఏ సింపుల్ ఎక్సర్సైజెస్ ఇది ఎవరైనా పర్ఫామ్ చేసే లెవెల్లో నేను స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి చెప్తున్నా. స్లోగా మనం ఏంటంటే దీనికి అడ్వాన్స్ టెక్నిక్స్ యాడ్ చేస్తాము, ఇంటెన్సిటీ పెంచుతాము. సో ఇది డే 1. ఇప్పుడు నేను మీతో పాటు బిగినర్ లెవెల్లో ట్రైన్ చేస్తున్నా. డే 90కి మనం మళ్ళీ కలుస్తాము. డే 90కి బాడీ ఎట్లా చేంజ్ అనేది డిస్కస్ చేయొచ్చు. సో డెఫినెట్లీ చేంజ్ అవుతుంది డే 90. ఈ 90 డేస్ ఖచ్చితంగా ఫాలో కండి విత్ డైట్ సప్లిమెంట్స్. నేను డైట్ కూడా ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బైసెప్స్ లా సెకండ్ ఎక్సర్సైజ్ హ్యామర్ కర్ల్స్. సో హ్యామర్ కర్ల్స్ చేసినప్పుడు డంబుల్ లెగ్స్ పక్కకు ఉండాలి, షోల్డర్ బాడీకి కాకుండా ఉండాలి. డంబుల్ ఇట్లా స్ట్రైట్ కాకుండా కొంచెం టిల్ చేస్తాం లోపలికి. పైకి లేపినప్పుడు చెస్ట్ లెవెల్ రావాలి డంబుల్ పొజిషన్. ఓకే, 1 2 3 4 30 కౌంట్ 4 సెట్స్. సో బైసెప్లో కూడా ఏ ఎక్సర్సైజ్ అయినా ఇంకొక టిప్ ఏంటంటే మీరు పైకి లేపేటప్పుడు లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ వచ్చినా పర్లేదు, కంట్రోల్ చేసి కిందికి పోయేటప్పుడు మాత్రం స్లోగా కంట్రోల్ చేయండి వీటి. అప్పుడే మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మనకు వర్కౌట్స్ ఏ చేసినా కానీ పుల్ మూమెంట్ పుష్ మూమెంట్ అని ఉంటుంది. సో పుల్ మూమెంట్ చేసేటప్పుడు మీరు కొంచెం ఫాస్ట్గా పుల్ చేసినా, వెయిట్ రిలీజ్ చేసేటప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. పుష్ మూమెంట్ మీరు కొంచెం ఫాస్ట్గా పుష్ చేసినా, వెయిట్ రిలీజ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా రిలీజ్ చేయాలి. సో ఇవి టెక్నిక్స్ ఉంటాయి, నేను ఎవ్రీ వర్కౌట్ వీడియోలో చెప్తుంటా, అది ఫాలో కండి. ఇప్పుడు మనం చేసింది బైసెప్ పుల్ మూమెంట్ కాబట్టి పుల్ చేసేటప్పుడు వెయిట్ కొంచెం ఫాస్ట్ పుల్ చేసినా, వదిలేటప్పుడు మాత్రం స్లోగా వదలండి. అప్పుడే మజిల్ మీద ఎఫెక్టివ్గా ఇంపాక్ట్ పడుతుంది, మజిల్ గ్రోత్ కూడా ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బైసెప్స్లో థర్డ్ ఎక్సర్సైజ్ బార్బల్ కర్ల్స్. సో బార్బల్ కర్ల్స్ వైడ్ గ్రిప్ బార్బల్ కర్ల్స్ చేస్తున్నాం మనము, ఎందుకంటే క్లోజ్ గ్రిప్ ఆల్రెడీ కేబుల్ మీద చేసినాం కదా షార్ట్ గ్రిప్. ఇప్పుడు వైడ్ గ్రిప్ చేస్తున్నాం. వైడ్ గ్రిప్ పట్టుకోండి, షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్. ఫుల్ 15 కౌంట్ 4 సెట్స్. చేసేటప్పుడు నా షోల్డర్ మూమెంట్ వస్తలేదు, ఓన్లీ ఎల్బో మూమెంట్ వస్తుంది. ఓకే, ఈ స్వింగ్ మూమెంట్ కూడా రావద్దు. స్వింగ్ మూమెంట్ వచ్చిందంటే సింపుల్, మనం బైసెప్ చేస్తున్నాం. బైసెప్ చేసేటప్పుడు బైసెప్ కాంట్రాక్ట్ కావాలి, బైసెప్ ఎసెంట్రిక్ కావాలి, కాంట్రాక్ట్ ఫ్లెక్స్. సో ఈ మూమెంట్ మీరు ఎగ్జాక్ట్ ఈ కరెక్ట్ ఫామ్లో చేసిరంటే లైట్ వెయిట్ చేసినా కానీ ఇంపాక్ట్ హై ఇంపాక్ట్ ఉంటుంది. వదిలేటప్పుడు స్లో వదలండి వెయిట్. 15 కౌంట్ 4 సెట్స్.